కాకరకాయలన్నీ కట్ చేసిన తర్వాత అయితే ఎండలో వేసేసి నీట్గా అయితే ఇలా డ్రై చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఎక్కువ ఆయిల్ అయితే పీల్చదు, తక్కువ ఆయిల్తో త్వరగా ఫ్రై అయిపోయింది. లేదంటే ఈ కాకరకాయలకి కేజీ ఆయిల్ పట్టిద్ది, నార్మల్గా అయితే అంత పట్టదు. అందుకే ఇలా ఎండలో పెట్టేసి ఆరిన తర్వాత డ్రై అయిన తర్వాత అయితే ఫ్రై చేసుకుంటాము. మా అమ్మకి రాగి సంగటి తినే అలవాటు ఉంది. కనీసం వారానికి ఒకసారైనా రాగి సంగటి చేసుకొని తింటారు. రాగులు అయితే ఇలా ఎండబెట్టేసి ఆ తర్వాత మిక్సీ పట్టడం కానీ లేదా రాయికి వేసి ఇసురుతాము. రాగుల్ని పౌడర్ చేసిన తర్వాత రాగి సంగటి చేసుకుంటాము. మా అమ్మాయి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. రాగులు కూడా ఎప్పుడు పెడితే అప్పుడు దొరకవు కదా, సీజన్లో ఉన్నప్పుడు కొనుక్కొని స్టోర్ చేసి పెట్టుకుంటుంది. సమ్మర్ రాగానే చేసుకోవాలనిపించినప్పుడల్లా ఇలా చేసుకొని తినిద్ది. రాగుల్ని కాసేపు ఎండలో పెట్టేసుకుంటే అందులో ఉన్న పొట్టు కానీ డస్ట్ కానీ ఏదైనా త్వరగా బయటికి వెళ్ళిపోతుంది. చెరగగానే మొత్తం వచ్చేస్తుంది. త్వరగా కూడా పౌడర్ అవుతుంది. మనం విసురుకున్నా కానీ మిక్సీకి వేసినా కూడా తొందరగా అవుద్ది అనేసి ఎండలో పెట్టేసి కాసేపు ఎండనివ్వాలి. రాగి సంగట్లకి మా అమ్మ ఎక్కువగా నూకలే వాడిద్ది. బియ్యం ఆడించినప్పుడు వస్తుంది కదా నూక, ఆ నూకతో వాడిద్ది. లేదంటే స్టోర్ రైసే వాడిద్ది. ఒట్టిగా అయితే సంగటి ఎప్పుడూ చేయదు. మా అమ్మ వాళ్ళకి సంగటి కాంబినేషన్గా ఈరోజు చికెన్ గ్రేవీ. నేనైతే చికెన్ గ్రేవీ తినను, అందుకోసమే ఇంట్లో ఒక దోసకాయ ఉంది. దోసకాయ పచ్చిమిరపకాయలతో పచ్చొక్కలు నూరుకోవాలనిపించింది. సో ముందైతే దోసకాయ తొక్కు తీయకుండా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి సరిపడవి తీసుకొని అవి కూడా క్లీన్ చేసి పెట్టేసుకొని రోడ్డు దగ్గర కూర్చొని పచ్చడి అయితే నూరడం అయితే మొదలుపెట్టాను. నేను ఏ పని చేసినా మా పాప మధ్యలోకి వచ్చి మరి నేను చేయాలంటది. ఆమెకి ఇస్తేనేమో అస్సలు ఇవ్వదు త్వరగా. ఇంకా ఏదో ఒకటి చెప్పి మళ్ళీ తప్పించుకోవాలి, లేదంటే ఇంకా లేట్ చేస్తుంది తప్ప పని అవ్వనివ్వదు. అందుకే మా పాప లేనప్పుడే నేను త్వరగా పని చేసుకుంటాను. మా పాప వస్తే మాత్రం నాకు అస్సలు పని అవ్వదు. అందుకే సాయంత్రం స్కూల్ పిల్లలు వచ్చిన తర్వాత కానీ అలాంటప్పుడు మాత్రమే ఇలాంటి పనులు పెట్టుకుంటాను. పాప ఎలాగో వాళ్ళతో బయట ఆడుకుండిద్ది కదనేసి, లేదంటే ఇంట్లోనే ఉండిద్ది కాబట్టి నేను ఏ పని చేసినా తను ఆ పని చేయాలని చేసిన దాకా అయితే వదలదు. రోట్లో వేసి పచ్చడి దంచడం అయిపోయింది. కారం అయితే చాలా బాగుంది. అందుకే కాస్త పోపు వేసుకుంటున్నాను. పోపు వేసుకుంటే కారం అనేది కాస్త తగ్గుద్ది అనేసి. ఇంకా తోమాల్సినవి చాలా ఉన్నవి, అన్నీ కూడా బయట పెట్టేసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ క్లీన్ చేస్తుంటే నేను ముందు బట్టలు నానబెట్టాను. అది చూసి మా పాప నేను కూడా బట్టలు ఉతుకుతానేసి ఆమె ప్యాంట్లు తీసుకొచ్చింది ఉతకడానికి. నేనైతే నీట్గా క్లీన్ చేసి పెట్టేసి పక్కనైతే ఆ తర్వాత బట్టలు వాష్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను క్లీన్ చేస్తుంటేనే మా పాప వచ్చి బట్టలు తీసుకొచ్చింది. ఇంకా నాకు సోప్ కూడా ఇవ్వడం లేదు, ఆమె క్లీన్ చేయాలని చెప్తుంది. నా బట్టలు నేనే వాష్ చేసుకుంటాను అని చెప్తుంది. ఇంకా నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంట్లో మా అమ్మ వాళ్ళు రైస్ స్టోర్ చేసుకోవడానికి ఒక డ్రమ్ ఉంది. డ్రమ్ము రైస్ ఖాళీ అయిపోయింది. ఎలాగో ఖాళీ అయింది కదనేసి నీట్గా క్లీన్ చేసి పెడదామనేసి నీట్గా అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది క్లీన్ చేసి కాసేపు ఎండలో పెట్టేస్తే తేమతో పెడితే బాగోదు కదా, పురుగు పడతాయి అంటారు బియ్యము. అందుకనేసి నీట్గా క్లీన్ చేసి ఎండలో అయితే పెట్టేశాను. నేను ఇది పెడుతుంటే మా పాప నేను లోపల కూర్చుంటాను అనేసి మళ్ళీ ఆ డ్రమ్ ఇవ్వలేదు చాలాసేపు. మళ్ళీ కాసేపు ఆ డ్రమ్ముతో ఆటలైతే ఆడేసింది. చిన్నగా ఎలాగోలాగా అది క్లీన్ చేసి పక్కనైతే పెట్టాను ఎండలో. తర్వాత బట్టలు నానబెట్టాను కదా, పిల్లో కవర్లు అన్నీ ఉన్నాయి, బెడ్షీట్లు. సో ఉన్నాయన్నీ కూడా నానబెట్టేశాను ఉతకవలసినవి. ఆ తర్వాత బ్రష్ చేస్తుంటే బట్టలకి మా పాప మళ్ళీ నేనే చేయాలని సోప్ కావాలి, బ్రష్ కావాలని మధ్య మధ్యలో రావడము, అస్సలు పని అయితే అస్సలు చేసుకొనివ్వదు. అందుకే ఆమె ప్యాంట్లు ఇచ్చేసాను, ఆమె క్లీన్ చేసుకుంటుంది, వాష్ చేసుకుంటుంది. ఒకటి చేసిన తర్వాత అది అయిపోయింది, ఇంకోటి ఇవ్వు అనేసి తలకాయ తింటుంది. అందుకే ఏది దొరికితే అది ఇచ్చేసాను. ఆమె ఇప్పేసి పక్కన పెట్టిన బట్టలన్నీ ఆమె చేసుకునింది. 2 ప్యాంట్లు, ఒక షర్టు. మళ్ళీ వాటర్ కొలాయి తిప్పు, నేను మళ్ళీ జాడించుకుంటాను అనేసి మళ్ళీ గోల పెట్టింది. అందుకే వాటర్ కూడా బకెట్ కూడా కొలాయి కింద పెట్టాను, ఆమె వెళ్ళి తిప్పుకుంటుందని. పద్దాకలు నేను లేయాలంటే లెగవలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అది కాక మా పాప చుట్టూరు తిరిగి ఇంట్లో పని చేసుకుంటా కొంచెం ఈవినింగ్ కల్లా కొంచెం డల్ అయిపోతున్నాను, పెయిన్స్ అలా అనిపిస్తున్నాయి. ఎలాగైతే జాడిచ్చేసి పక్కన పెట్టేశాను. మళ్ళీ నేను డెలివరీ అయిన తర్వాత మా అమ్మకి ఇవన్నీ వాష్ చేసుకోవడం, క్లీన్ చేసుకోవడం అంటే అవ్వదు కదా, మా పాపతో, పుట్టిన వాళ్ళతో, నాతో ఇంకా వండి పెట్టడం ఇదే సరిపోతుంది అనేసి నేనే ముందుగానే డెలివరీ కంటే ముందేనే ఈ పనులన్నీ చేసి పెడుతున్నాను అమ్మ కోసము. ఇంట్లో కొంచెం పేపర్స్ మంచిగా లేనివన్నీ మళ్ళీ మార్చేసి, బాగోలేని సెల్ఫ్లన్నీ కూడా మళ్ళీ పేపర్స్ మార్చేసి మళ్ళీ పెట్టేశాను నీట్గా.
చూడండి నీట్గా పెట్టేసిన తర్వాత ఎలా ఉన్నాయో. అంతకుముందు మా పాప ఒకటి కావాలని వెళ్ళి ఇంకోటి లాగేసి పక్కన పెట్టేసి వచ్చింది పేపర్లు. అందుకే ఇలా నీట్గా అయితే పెట్టేశాను. ఇంకా బట్టలు ఆరేయాలి కదనేసి ఉదయం ఉతికిన బట్టలన్నీ ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసిన తర్వాత ఆ తర్వాత బట్టలన్నీ ఆరేయడం అయితే మొదలుపెట్టాను. బట్టలు కూడా నీళ్ళు త్వరగానే ఉంగిపోయాయి, అందుకే ఇంకా ఒకేసారి ఆరేస్తున్నాను. రేపు ఉదయం కల్లా ఆరిపోతాయి అనేసి ఈవినింగ్ ఉతికాను. మధ్యాహ్నం బాగా ఎండగా ఉందనేసి మధ్యాహ్నం టైం అసలు చేయలేదు. సో ఈవినింగ్ అయిన తర్వాతే మొత్తం అయితే నీళ్లు పిండేసిన తర్వాత మొత్తం ఆరేసాను. ఆరేసి ఇంకా ఇంట్లో చిమ్మాల్సింది ఉంది, ఇల్లంతా క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తానంటే మళ్ళీ చీపురు పట్టుకుంది. నేను ఏ పని చేసినా తను కూడా ముందు కొంచెం చేయాల్సిందే. చేసి ఆమెకు విసుకొచ్చిన తర్వాతే పక్కకి వెళ్ళిద్ది. లేదంటే ఇంకా పని చేయనివ్వలేదని నన్ను చేయనివ్వదు, ఆమె చేయదు. అలాంటి అమ్మాయి. ఇది చేసేది ఏముండదు, కానీ నేను చేయాలి, నువ్వు చేస్తున్నావు కదా నేను చేస్తాను, నేను బాగా చేస్తాను అని ప్రతి పని కూడా చేయాలని అడ్డమైతే వచ్చింది. సో ఇవన్నీ ఆరేసిన తర్వాత చిమ్మేసాను ఒకేసారి. చిమ్మిన తర్వాత బట్టలు ఫోల్డ్ చేయాల్సినవి ఉన్నాయి కదా, అవన్నీ కూడా నీట్గా మడత పెట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా డెలివరీ దగ్గరికి వస్తుంటే ఫస్ట్ టైం లేదు, కానీ ఈసారి మాత్రం కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఏమో ఫస్ట్ తెలియనప్పుడు ఏమీ లేదు. ఇప్పుడు పోయినసారి పెయిన్స్ అన్నీ చూసాం కదా, ఈసారి ఎలా ఉండిద్దో, ఎలా పెయిన్స్ వస్తాయో, ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయి, ఎంతసేపు అవుద్దో. పెయిన్స్ అంటేనే కొంచెం ఈసారి భయం అనిపిస్తుంది. ఫస్ట్ టైం తెలియనప్పుడు ఏమీ అనిపించలేదు. చాలామందికి ఫస్ట్ టైము భయంగా ఉండిద్ది, నాకేంటో మరి సెకండ్ టైం భయం అనిపిస్తుంది. ఏదేమైనా తప్పదు కదా, ఇంకా టైం దగ్గరికి వస్తుంది. ఇంకా ఒకేసారి స్టవ్ని కూడా క్లీన్ చేసి పెట్టేశాను. క్లీన్ చేసిన తర్వాత ఉదయం ఎండబెట్టిన కాకరకాయలు ఉన్నాయి, అవన్నీ కూడా ఫ్రై చేస్తూ ఒక్కోవైపు రసం కూడా పిండాను. నిమ్మకాయ రసము పిండేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఉదయం ఎండబెట్టిన రాగులు ఉన్నాయి కదా, అవి కూడా ఒకేసారి మిక్సీ పట్టాను. ఇసిరే అంత ఓపిక లేదు, అందుకనేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత అమ్మ వచ్చిన తర్వాత అమ్మ సంగటి చేసింది, నేనైతే కూర చేసి ఎర్లీగా తినేసాం. బాయ్ బాయ్.